Hello students, welcome back to my channel Manu Infinity Math. Today మనము 10th class maths textbook లోని 5th chapter that is progressions ని డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనము 5.1 5.2 ఎక్సర్సైజ్ చూసేసాము. ఎక్సర్సైజ్ 5.3 లో కానీ ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాము. ఆ వీడియోస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. ఇక్కడ మనకి 4 to 20 క్వశ్చన్స్ సపరేట్ వీడియో ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ 4 to 20 క్వశ్చన్స్లో నుండి మనకి టోటల్ 17 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 17 క్వశ్చన్స్లో నుండి ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, 1 by 1 నీట్గా డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Manu Infinity Math. Don't forget to subscribe Manu Infinity Math, my YouTube channel, and also share this video to your 10th class friends. Like the video and do comment చేయడం మర్చిపోకండి. Now we'll see 1 by 1. So what is the first fourth question? So fourth question చూడండి, ఏమంటున్నాడు, how many terms of the AP 9 17 25. సో ఎలా ఇచ్చాడు, 9, 7, 25 must be taken to give a sum of 636. సో ఇవన్నీ తీసుకుంటే మనకి సమ్ 636 రావాలంట. సో అలా ఎన్ని టర్మ్స్ తీసుకోవాలి అంటున్నాడు, అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని హ్యావ్ టు ఫైండ్, రైట్? సో ఇలా ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ తీసుకుంటే, సమ్ దట్ ఈజ్ ఎస్ అని తీసుకుంటే 636 వస్తుంది అని అడుగుతున్నాడు. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలి, ఎన్ కనుక్కోవాలి, రైట్? సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ అని ఇచ్చాడు, రైట్? సో గివెన్ దట్ హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ అన్నాడు. ఏపీ మీన్స్ ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్. సో ఇందులో నుండి ఏ ఎంత రాయండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9 అండ్ డి ఈజ్ నథింగ్ బట్ a2 మైనస్ a1, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏముంటుంది ఇక్కడ 17 మైనస్ 9. సో 17లో 9 పోతే 8. సో d ఈజ్ ఈక్వల్స్ టు 8 అండ్ a ఈజ్ ఈక్వల్స్ టు 9. వీ హ్యావ్ టు ఫైండ్ n అండ్ గివెన్ sn, రైట్? సో 4 వేరియబుల్స్ ఉన్నాయి, ఇందులో 3 వేరియబుల్స్ ఇచ్చాడు, ఒక వేరియబుల్ కనుక్కోమన్నాడు. సో వీ క్యాన్ యూజ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్లో ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి, 4 వేరియబుల్స్ ఉంటాయి. సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ నథింగ్ బట్ sn ఈజ్ ఈక్వల్స్ టు n by 2 into 2a plus of n minus 1 into d. This is the formula. Now substitute here. So sn. So sn ఇచ్చేసాడు, ఎంత ఇచ్చేసాడు, 636. దట్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ టర్మ్స్ వీ హ్యావ్ టు ఫైండ్. టోటల్ ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ చేస్తే 636 వచ్చిందని అడిగాడు. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ వీ హ్యావ్ టు ఫైండ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into a is nothing but what, 9 plus n minus 1 into d. d is nothing but what, 8. Now if you solve this, we'll get the value of n, right? Solve it. సో ఎలా సాల్వ్ చేస్తాం, ఈ 2 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో 636 into 2 ఏమవుతుంది, 172 అవుతుంది, రైట్? దట్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ ఆఫ్ 636 అంతే. సో 2 into 19 ఎన్ ఇలాగే ఉంటుంది, 2 into 9 18 ప్లస్ 8 into n 8n మైనస్ 8 into 1 8. నౌ సాల్వ్ ఇట్. 1272 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ చూడండి, 18లో నుండి 8 పోతే ఎంత, 10, రైట్? సో n ఇంటూ 8n ప్లస్ 10 వస్తుంది, రైట్? క్లియర్? నౌ మల్టిప్లై చేయండి. 1272 ఈజ్ ఈక్వల్స్ టు 8n స్క్వేర్ ప్లస్ 10n, రైట్? నౌ ఇటు సైడ్ తీసుకొస్తే ఏమొస్తుంది, ఈ మైనస్ 1272 అటు సైడ్ పంపిస్తే మైనస్ అవుతుంది. సో 8n స్క్వేర్ ప్లస్ 10n మైనస్ 1272 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేస్తే n వాల్యూ వస్తుంది. సో సాల్వ్ ఎలా చేస్తాం, ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నిట్లో 2 ఈజ్ ద కామన్ థింగ్. సో వీ క్యాన్ టేక్ అవుట్ 2 కామన్. 2 కామన్ తీస్తే ఏమొస్తుంది, 2 కామన్ తీస్తే 4n స్క్వేర్ ప్లస్ 5n మైనస్ 636 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, అంతే కదా? 2 into 636 చేస్తే ఇది వచ్చినప్పుడు ఇది దీంట్లో నుండి కామన్ తీస్తే 636 వస్తుంది. నా ఈ 2 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, 0/2 అవుతుంది. 0/2 వాల్యూ ఎంత, 0, రైట్? సో వీ క్యాన్ నో నీడ్ టు రైట్ 2. సో వీ క్యాన్ రైట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 4n స్క్వేర్ ప్లస్ 5n మైనస్ 636 ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? నా రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ప్లిట్టింగ్ మెథడ్లో వస్తుంది కదా, స్ప్లిట్టింగ్ మెథడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వాచ్ చేయండి. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మల్టిప్లై చేయాలి. సో 4 into మైనస్ 636 మల్టిప్లై చేయాలి, ఎంత వస్తుంది, 600 into 4 ఏమొస్తుంది,
2400. సో 36 into 4 ఏమొస్తుంది 144. సో 2544 వస్తుంది ఇక్కడ, మైనస్ 2544. నా ఇలా పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు స్ప్లిట్టింగ్ మెథడ్లో ఎలా రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. నౌ వాచ్ హియర్. సో ఇక్కడ మిడిల్ టర్మ్ 5 ఉంది, ఇక్కడ 2500 అంటే స్క్వేర్ రూట్ కావాలి మనకి, స్క్వేర్ రూట్ తెలియాలి. సో 50 స్క్వేర్ ఎంత 2500. సో 50 స్క్వేర్కి నియర్లో ఉంది కదా ఇది 2500. బట్ 50 into 50 చేస్తే 2500 వస్తుంది, కానీ ఇక్కడ మనకి 5 అని రాదు. మళ్ళీ ఇక్కడ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 5 ఉండాలి. సో ఎలా చేస్తాము, ఇక్కడ చూడండి లాస్ట్లో ఏముంది 4 ఉంది. 4 ఎప్పుడు వస్తుంది 8 into 3 చేసినప్పుడు 4 వస్తుంది, లేదంటే 2 into 2 చేసినప్పుడు 4 వస్తుంది అలా. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 53 into 48 ఆర్ 48 into 53. చూడండి ఈ లాస్ట్ రెండు మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. సో ఇవి రెండు మల్టిప్లై చేయండి 2544 వస్తుంది, రైట్. నా ఇక్కడ మనకి మైనస్ కావాలి, ఇక్కడ ప్లస్ కావాలి, అంటే మనం స్మాలర్ నెంబర్కి మైనస్ తీసుకుంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తే మైనస్ 2544, యాడ్ చేస్తే 5 వస్తుంది, రైట్. నా రైట్ ఇట్ 4n స్క్వేర్ ప్లస్ 53n మైనస్ 48n మైనస్ 636 ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్. నౌ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, n కామన్ తీయచ్చు. n కామన్ తీస్తే 4n ప్లస్ 53, రైట్. సో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, మైనస్ 12 కామన్ తీయచ్చు. సో ఎందుకు ఇక్కడ మనకి 4n కావాలి, సో 12 4 48, సో 12 కామన్ తీయచ్చు. సో మైనస్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ 4n, ఇక్కడ ఏమొస్తుందో ఇక్కడ అదే వస్తుంది కాబట్టి 12 కామన్ తీయచ్చు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 636 ఇక్కడ ఖచ్చితంగా 53 రావాలి. ఇఫ్ యూ మల్టిప్లై విల్ గెట్ 53 ఓన్లీ, రైట్. నౌ సి, సో ఈ రెండింటిలో కామన్ ఏముంది 4n ప్లస్ 53 ఉంది. 4n ప్లస్ 53 కామన్ తీస్తే మనకి మిగిలిపోయినది ఏమి n మైనస్ 12, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఆర్ 4n ప్లస్ 53 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఆర్ n మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎలా వస్తుందో ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాచ్ చేయండి ఒకసారి. హౌ టు ఫైండ్ ద రూట్స్ బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్పుకున్నాం, రైట్. సో ఇక్కడ n వాల్యూ ఏమవుతుంది, నాకు n కావాలి కాబట్టి 53 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 53 అవుతుంది. నాకు n కావాలి కాబట్టి 4 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై 4 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి n ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా మైనస్ 12ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 12 అవుతుంది. n వాల్యూ 12 ఆర్ n వాల్యూ మైనస్ 53/4. ఇక్కడ n వాల్యూ అంటే ఇది నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎప్పటికీ 12, 13 ఇలా ఉంటాయి, కానీ మైనస్ 53/4 ఇలా ఉండవు. సో టోటల్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ 12. సో n ఈజ్ ఈక్వల్స్ టు 12, రైట్. సో మనము 12 టర్మ్స్ని యాడ్ చేసింటే, సో ఎన్ని టర్మ్స్ని 12 టర్మ్స్ని యాడ్ చేసింటే 636 వచ్చిందంట, రైట్. సో ఆ n ఫైండ్ అవుట్ చేయాలి. అండర్స్టూడ్, రైట్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లమ్ ఈజీలీ. నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈజ్ 5th క్వశ్చన్. నా చూడండి 5th క్వశ్చన్ ఏమన్నాడు, ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్. సో ఫస్ట్ టర్మ్ అంటే అందరికి తెలుసు, వాట్ ఈస్ దట్, ఏ. ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 5 అండ్ ద లాస్ట్ టర్మ్ ఈజ్ 45. లాస్ట్ టర్మ్ అంటే ఏది an, దట్ ఈస్ నథింగ్ బట్ 45 అన్నాడు. అయితే అండ్ ద సమ్ ఈజ్ 400. సో సమ్ అంట, సమ్ ఈజ్ 400. సపోజ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అవన్నీ యాడ్ చేసింటే ఎంత వచ్చిందంట 400 వచ్చింది. అయితే ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్. నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏం కనుక్కోవాలి, n కనుక్కోవాలి. n ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ టర్మ్స్. అండ్ ఇంకా ఏం అడుగుతున్నాడు, అండ్ ద కామన్ డిఫరెన్స్. సో d కానీ కనుక్కోవాలి. సో దిస్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు ఫైండ్. సో ఏ ఇచ్చినాడు, ఏఎన్ ఇచ్చినాడు, ఎస్ఎన్ ఇచ్చినాడు, n కనుక్కోవాలి, d కనుక్కోవాలి. ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ మనకి ఏ ఉంది, ఏఎన్ ఉంది, d లేదు, n లేదు. సో ఎస్ఎన్ ఫార్ములా యూస్ చేసి మనం డైరెక్ట్గా n కనుక్కోవచ్చు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎస్ఎన్, సమ్ ఆఫ్ m టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ d, రైట్. సో ఎస్ఎన్ వాల్యూ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు 400, దట్ ఈజ్ ఈక్వల్స్ టు n ఎంతో తెలీదు, n/2 ఇంటూ నౌ వాట్ ఈస్ ద వాల్యూ. చూడండి ఈ ఫార్ములా రాసే బదులు మనము 2a ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ d రాసే బదులు సో a ప్లస్ an ఫార్ములా రాస్తే ఈజీ అయిపోతుంది కదా, రైట్. ఎందుకు an వాల్యూ ఉంది, సో a వాల్యూ an వాల్యూ ఉంది, sn వాల్యూ ఉంది, జస్ట్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో రైట్ ఇట్. సో a వాల్యూ ఎంత ఇక్కడ 5 ప్లస్ an వాల్యూ ఎంత ఇచ్చాడు
45. చూడండి ఫార్ములా యూస్ చేస్తే ఓన్లీ n ఇస్ ద వేరియబుల్, వీ కెన్ ఫైండ్ n వాల్యూ. సో ఇది మల్టిప్లై అవుతుంది, ఏమవుతుంది 800 అవుతుంది. 2 into 400 800. సో 45 plus 5 50. 50 into n 50n. Now I want n, so send this 50 to this side. It will divide with 800. So 0 0 cancel. 5 1s 5 1s 30. 5 6. సో n is equals to ఎంత వచ్చింది 16 వచ్చింది. నా n వచ్చింది, d కనుక్కోవడం ఈజీ కదా. సో వాట్ ఇస్ ద ఫార్ములా? సమ్ ఆఫ్ నంబర్ nth టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యూస్ చేయండి. a ప్లస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ d. సో వాట్ ఈస్ దిస్ ఫార్ములా? nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఈ ఫార్ములా యూస్ చేయండి. a అని ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు ఆల్రెడీ 45 ఈజ్ ఈక్వల్స్ టు a ఎంత, వీ హ్యావ్ టు a ఈజ్ నథింగ్ బట్ 5 ప్లస్ n వచ్చేసింది ఎంత 16 మైనస్ 1 ఇంటూ వీ హ్యావ్ టు ఫైండ్ d హియర్, రైట్. నౌ ఏమవుతుంది చూడండి, ఈ 5 ఇటు సైడ్ వస్తే -5 అవుతుంది. సో 45లో ఇంటి 5 పోతే ఎంత వస్తుంది 40. ఈ 16 మైనస్ 1 15 d. నౌ d కావాలి నాకు. 15 ఇటు సైడ్ పంపిస్తే 40/15. 5 3s 5 8s 40. సో d ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, దట్ ఇంప్లైస్ d ఈజ్ ఈక్వల్స్ టు 8/3. అండర్స్టూడ్. సో n వచ్చేసింది, d వచ్చేసింది. వాడు కనుక్కోమన్నది ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్. సో టోటల్ దేర్ ఆర్ హౌ మెనీ టర్మ్స్ 16 టర్మ్స్ అండ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ 8/3. సో కంక్లూడ్ చేయాలి. సో ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ 16 అండ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ 8/3 అని కంక్లూడ్ చేస్తాం, రైట్. నౌ సీ ద సిక్స్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ ఏముంది, ద ఫస్ట్ టర్మ్ ఆన్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ అన్ ఏపీ అని ఇచ్చాడు. సో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ ఇస్ నథింగ్ బట్ ఏ, దట్ ఈజ్ 17. అండ్ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది ఎప్పటికీ an అవుతుంది, దట్ ఈజ్ 350 అని ఇచ్చాడు. అయితే ఏమడుగుతున్నాడు, ఇఫ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ 9, కామన్ డిఫరెన్స్ d ఇచ్చేసాడు, d ఈజ్ నథింగ్ బట్ 9 అంట. అయితే హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఈస్ దేర్ సమ్. సో హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు ఫైండ్ n అండ్ వాట్ ఈస్ దేర్ టర్మ్స్, వాట్ ఈస్ దేర్ సమ్. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. సో ఎస్ఎన్ కనుక్కోవాలి. అండర్స్టూడ్, రైట్. నా ఏ ఇచ్చాడు, ఏఎన్ ఇచ్చాడు, డి ఇచ్చినాడు. సో ఎన్ కనుక్కోవచ్చు కదా మనం ఏఎన్ ఫార్ములా యూస్ చేసి. సో ఇక్కడ మనకి హింట్, ఈ మూడింటిని బట్టి nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా యూస్ చేయండి. వాట్ ఈస్ దట్, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ డి, రైట్. సో ఏఎన్ ఇచ్చేసాడు ఎంత 350 ఈజ్ ఈక్వల్స్ టు 17 ప్లస్ ఆఫ్ n తెలీదు n మైనస్ 1 ఇంటూ డి, డి ఎంత ఇచ్చాడు 9. నౌ సాల్వ్ దిస్. సో ఈ 17 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది -17 అవుతుంది. సో 350 మైనస్ 17. సో 350లో ఉంటే 17 పోతే ఎంత వస్తుంది 333 వస్తుంది, అంతేనా. 333కి 17 యాడ్ చేస్తే 350, దట్ ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 ఇంటూ 9, రైట్. సో 9ని డినామినేటర్లో పంపిస్తే 9తో క్యాన్సిల్ అవుతుందా 333, రైట్. సో 3తో అయితే క్యాన్సిల్ అవుతుంది కదా. సో 333 డివైడెడ్ బై 9 ఇట్స్ పంపిస్తే 9 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1, రైట్. 9 1s 9 3s 27 63. సో 9 how many times 63, 9 7s 63. సో 37 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ -1 ఇటు సైడ్ వస్తే +1 అవుతుంది. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 38 టర్మ్స్ ఉన్నాయి. మరి 38 టర్మ్స్కి సమ్ కనుక్కోవాలి. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ డి. అదంతా అవసరం లేదు, ఏ ప్లస్ ఏఎన్ రాయండి. ఎందుకు, ఏఎన్ ఇచ్చేసాడు డైరెక్ట్గా, రైట్. సో ఎస్ఎన్, సో ఎస్ సమ్ ఆఫ్ 38 టర్మ్స్, S38 ఈజ్ ఈక్వల్స్ టు 38/2 ఇంటూ ఏ ఇస్ నథింగ్ బట్ 17 ప్లస్ లాస్ట్ టర్మ్ ఇస్ నథింగ్ బట్ 350, రైట్. నౌ S38 ఫైండ్ అవుట్ చేయండి. S38 ఈజ్ ఈక్వల్స్ టు 38/2 అంటే ఎంత వస్తుంది 2 1s 2 9s 19 ఇంటూ, సో వాట్ ఈస్ దిస్ 350 ప్లస్ 17 367. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకి 6973 విల్ గెట్. సో S38 ఈజ్ ఈక్వల్స్ టు 6973 వస్తుంది. అండర్స్టూడ్, రైట్. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ వాట్. సో సెవెంత్ క్వశ్చన్. సో సెవెంత్ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్. సో ఏం కనుక్కోవాలంట,
S22 కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్. ఎన్ని టర్మ్స్ అంటున్నాడు ఇక్కడ? 22 టర్మ్స్. దట్ ఈస్ n ఈక్వల్స్ టు 22, రైట్? నెక్స్ట్ ఆఫ్ అన్ ఏపీ ఇన్ విచ్ d ఈజ్ ఈక్వల్స్ టు d ఎంత అన్నాడు? 7 అన్నాడు. తర్వాత అండ్ 22nd టర్మ్ ఈజ్ 22nd టర్మ్ అంటే ఏది ఇక్కడ మనకి? A22 లాస్ట్ టర్మ్, A22 టర్మ్. సో 22nd టర్మ్ ఈజ్ ఎంత అన్నాడు? 149, రైట్? సో అయితే మనము S22 కనుక్కోవాలి, రైట్? నా ఇక్కడ A22 ఉంది, N ఉంది, D ఉంది, A కనుక్కోవచ్చు కదా ఇంక ఇక్కడ AN ఫార్ములా యూస్ చేసి. సో AN ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ ఆఫ్ N మైనస్ 1 ఇంటూ D. సో వాట్ ఈస్ హియర్? AN ఎంత? 22. సో A22 టర్మ్ ఇచ్చేసాడు డైరెక్ట్గా. దట్ ఈస్ 149 ఈజ్ ఈక్వల్స్ టు A ఫైండ్ అవుట్ చేయాలి. A ప్లస్ ఆఫ్ 22 మైనస్ 1 ఇంటూ D చేశాడు 7, రైట్? నా ఇది సాల్వ్ చేయండి ఇప్పుడు. సో 149 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ ఆఫ్ 22 మైనస్ 1 21 ఇంటూ 7. సో 149 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ ఆఫ్ 21 ఇంటూ 7 ఏమవుతుంది? 147. సో ఈ 147 ఇటు సైడ్ చేస్తే మైనస్ 147. సో 149లో నుండి 147 పోతే 2 వస్తుంది. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. నా వీ హ్యావ్ టు ఫైండ్ వాట్? సమ్ ఆఫ్ 22 టర్మ్స్, రైట్? సో ఏ తెలుసు? A22 తెలుసు. సమ్ ఆఫ్ A22 టర్మ్స్ కనుక్కుందాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా? Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2A ప్లస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ D. సమ్ ఆఫ్ m టర్మ్స్ ఫార్ములా. సో ఇక్కడ మనకి S22 కావాలి. 22 ఈజ్ ఈక్వల్స్ టు 22/2 ఇంటూ 2 ఇంటూ వాట్ ఈస్ ద A వాల్యూ? 2 ఇంటూ 2 ప్లస్ n ఎంత? 22. 22 మైనస్ 1 ఇంటూ D ఇచ్చేసాడు ఎంత? 7. నౌ ఇఫ్ యూ సాల్వ్ దిస్ విల్ గెట్ సమ్ ఆఫ్ 22 టర్మ్స్. సాల్వ్ చేయండి. 2 1s 2 11. సో 11 ఇంటూ 2 2s 4 ప్లస్ 22 మైనస్ 1 21 ఇంటూ 7 ఏమవుతుంది? ఇక్కడ చేసాం 21 ఇంటూ 7 147, రైట్? సో 11 ఇంటూ 147 ప్లస్ 4 ఏమవుతుంది? 151. 11 ఇంటూ 151 చేయండి. 151 ఇంటూ 10 చేస్తే 1510. సో మళ్ళీ దీనికి 151 యాడ్ చేయండి 11 టైమ్స్ కాబట్టి 1661. సో 1661 దట్ ఈస్ S22. సమ్ ఆఫ్ 22 టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1661, రైట్? నెక్స్ట్ సీదా 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు? 8th క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ. ఎన్ని టర్మ్స్ ఒక సమ్ కావాలంట? 51 టర్మ్స్ అంటే S51 కావాలి. ఇక్కడ ఎన్ని ఇచ్చేసాడు? దట్ ఈస్ 51 అన్నాడు, రైట్? అయితే ఇంకేం కావాలి? ఆఫ్ ఏపీ హూజ్ సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్. సెకండ్ టర్మ్ అంట. సెకండ్ టర్మ్ అంటే ఏమి? A2. థర్డ్ టర్మ్ అంటే A3. సో A2 ఇచ్చాడు. A2 ఎంత ఇచ్చాడు? 14 అండ్ ద థర్డ్ టర్మ్ ఈజ్ 18 అన్నాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు? రెస్పెక్టివ్లీ. అయితే సమ్ ఆఫ్ 51 టర్మ్స్ కనుక్కోవాలి, రైట్? సో ఇక్కడ దీని నుండి హింట్ మనం A2 ఏమని రాసుకోవచ్చు? A2 is nothing but A plus D, that is nothing but 14, and A3 is nothing but A plus 2D, that is equals to 18. We already know how to write this one, right? Second term is nothing but A plus D, general form of arithmetic progression. Now ఇక్కడ చూడండి ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1, దిస్ యాజ్ ఈక్వేషన్ 2. సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 అని రాసి ఇవి రెండు మళ్ళీ మీరు ఇంకో స్టెప్ రాసి చేయండి. సో ఇక్కడ చూడండి రెండిట్లో ఏ ఉంది. సో నేను ఈక్వేషన్ 1 - 2 చేస్తున్నా. ఒకటిలో అంటే రెండోది సబ్ట్రాక్ట్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏమవుతాయి? సైన్స్ చేంజ్ అయిపోతాయి, రైట్? సో ప్లస్ A మైనస్ A క్యాన్సల్. -2Dలో ఉంటే D పోతే -D, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -18లో ఉంటే 14 పోతే -4. బోత్ సైడ్స్ మైనస్ విల్ గెట్ క్యాన్సల్. సో D వాల్యూ ఎంత వస్తుంది? D ఈజ్ ఈక్వల్స్ టు 4 విల్ గెట్, రైట్? నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? D వచ్చింది. S51 కనుక్కోవాలి. సో S51 కావాలంటే మనకి D వచ్చింది కదా. సో D తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? సబ్స్టిట్యూట్ D ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. A + 4 = 14. సో A = 14 - 4, A = 10. సో A ఉంది, D ఉంది, N ఉంది. నౌ వీ క్యాన్ ఫైండ్ S51, రైట్? సో
సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సమ్ ఆఫ్ n టర్మ్స్, ఖచ్చితంగా ఫార్ములాస్ రాయాలి, ఫార్ములా రాయకోకుండా రాయకూడదు. దట్ ఈస్ ఈక్వల్స్ టు Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ d. సో S 51 ఈజ్ ఈక్వల్స్ టు 51/2 ఇంటూ 2 ఇంటూ ఎంత వచ్చింది 10, 2 ఇంటూ 10 20, డైరెక్ట్గా కానీ రాయొచ్చు. సో 51 - 1 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d? d is nothing but 4. Now solve this, we'll get sum of 51 terms. చూడండి సాల్వింగ్ చేద్దాం. సో ఇది క్యాన్సిల్ అవ్వదు, సో అలాగే పెట్టుకుందాం. సో 2 ఇంటూ 10 20 ప్లస్ 51 మైనస్ 1 50 ఇంటూ 4 200. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 51/2 ఇంటూ 220. నౌ క్యాన్సల్, 2 1s 2, 1 10s, రైట్? Now we have to multiply 51 into 110. So 51 into 100 చేస్తే 110ని 100 ప్లస్ 10 అని రాయచ్చా? సో 51 into 100 చేస్తే ఏమొస్తుంది? 5100. మరి 51 into 10 చేస్తే ఏమొస్తుంది? 510. ఇవి రెండు యాడ్ చేస్తే, సో సింప్లిఫికేషన్ మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. సో అల్టిమేట్గా ఆన్సర్ చూసుకోవాలి. సో S51 ఈజ్ ఈక్వల్స్ టు 5610. సో సమ్ ఆఫ్ 51 టర్మ్స్ ఏమొస్తుంది? 5610. సో ఇక్కడ మనకి ఎక్సైజ్లో అన్ని సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా పైన జరుగుతాయి. ఓకే, కొన్నిసార్లు మనకు కావాలన్నప్పుడు ANగా యూస్ చేయాల్సి వస్తుంది. ఓకే, AN SN యూస్ చేసుకొని మొత్తము ఈ చాప్టర్ ఈ ఎక్సైజ్ మొత్తం జరుగుతుంది, రైట్? సో అది మైండ్లో పెట్టుకోండి. మనకి ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే ఒకటి గుర్తుండాలా, ప్రాబ్లం వస్తే అది ఏ చాప్టర్కి సంబంధించిండేది అండ్ ఆల్సో ఏ ఎక్సైజ్కి సంబంధించినదని గుర్తు రావాలా. సో ఏ ఎక్సైజ్కి ఇది థర్డ్ ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లము. సో దీంట్లో మెయిన్ SN ఫార్ములా పైన నడుస్తుంది అనేది కొద్దిగా ఐడియా వచ్చింది అనుకోండి, ఈజీగా చేసుకోగలుగుతాం, రైట్? సీ ద 9th క్వశ్చన్. సో 9th క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, క్వశ్చన్ అర్థం కావాలి మెయిన్ మనకి. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ ఎన్ AP ఈజ్ 49. సో ఫస్ట్ 7 టర్మ్స్ సమ్ చేస్తే ఎంత వచ్చిందంట? 49. సో దట్ ఈజ్ S7 ఈజ్ ఈక్వల్స్ టు 49 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, అండ్ ద 17 టర్మ్స్ ఈజ్ 289. సో S17 ఈజ్ ఈక్వల్స్ టు 289 అంటున్నాడు, రైట్? అయితే ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn ఎంత అని అడుగుతున్నాడు, రైట్? క్లియర్? ఇక్కడ చూడండి, S7 ఇచ్చాడు, S17 ఇచ్చాడు, అయితే Sn కనుక్కోమంటున్నాడు. క్లియర్? నౌ ఇక్కడ మనకి హింట్ ఏమి? S7. సో S7 ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 7 అండ్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 17, రైట్? సో ఇక్కడ మనకి దీనికి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా రాయండి. సో Sn ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో దీనికి ఫార్ములా రాసాం. సో Sn ఏముంది ఇక్కడ మనకి? S7 ఈజ్ ఈక్వల్స్ టు 7/2. సో S7 ప్లస్లో మనం డైరెక్ట్గా 49 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 49 ఈజ్ ఈక్వల్స్ టు 7/2 ఇంటూ 2a. అలాగే ఉంటుంది, a తెలీదు మనకి, n తెలుసు, n ఎంత? 7 - 1 ఇంటూ d తెలీదు. సో ఇక్కడ చూడండి, 7 1s 7 7s 49, 2 into 7 that is 14 is equals to 2a plus 7 minus 1 6 into d 6d. Take it as equation 1. సో ఏలో డీలో ఈక్వేషన్ 1 వస్తుంది. మరి S17కి రాయండి. S17 క్యాన్ బి రిటన్ యాజ్ సేమ్ ఫార్ములా Sn. సో S17 is nothing but 289 is equals to n ఎంత ఇక్కడ? 17/2 ఇంటూ 2a ప్లస్ n ఎంత? 17 - 1 ఇంటూ d, రైట్? సో సాల్వ్ దిస్. ఇక్కడ మనకి చూడండి, 17 1s 17 7s 289 క్యాన్ పెట్టిన 17 స్క్వేర్, 17 1s 17 7s 2 ఇంటూ 17 ఏమవుతుంది? 34 is equals to 2a ప్లస్ 17 - 1 16d. సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 2. సో ఇలా అర్థమైంది కదా? ఇక్కడ ఇచ్చిన హింట్ నుండి ఈక్వేషన్ 1 రాసుకున్నాం. మీరు కింద చేయండి స్టెప్ బై స్టెప్, మీకు అర్థం కావడానికి ఇక్కడ చెప్పాను నేను, రైట్? సో ఈక్వేషన్ 2 ఉంది, మరి ఇక్కడ 2aనే ఉంది, ఇక్కడ 2aనే ఉంది. సో సాల్వ్ చేస్తే 1 - 2 or 2 - 1 చేస్తే మనకి a వెళ్ళిపోతుంది, d వాల్యూ వస్తుంది. సో సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2
1 మైనస్ 2 చేయండి. సో 1 ఏముంది ఇక్కడ మనకి 2a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్స్ టు 14. సో -2 అంటే ఏమవుతుంది మైనస్ 2a కాస్త -2a అవుతుంది. అండ్ 16d కాస్త ఏమవుతుంది -16d దట్ ఈజ్ ఈక్వల్స్ టు 34 కాస్త -34 అవుతుంది. నౌ సాల్వ్ దిస్ వన్. +2a -2a క్యాన్సల్. -16d లో నుండి 60 పోతే -10d దట్ ఈక్వల్స్ టు -34 లో నుండి 14 పోతే -20. బోత్ సైడ్స్ మైనస్ విల్ గెట్ క్యాన్సల్. 10 1s 10 2s. సో d ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది 2 వచ్చింది. నా ఈ d వాల్యూ తీసుకెళ్ళి 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది కదా. సబ్స్టిట్యూట్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకు ఈక్వేషన్ ఈజీగా ఉంది. ఇక్కడ చూడండి 2a 60 ఇక్కడ 16d అలా ఉంది 34 ఉంది. సో సింపుల్గా అయిపోవాలంటే 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 14 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ a ప్లస్ 6 ఇంటూ 2. 6 2s 12. 12 ఇటు సైడ్ వస్తే -12. సో 14లో నుండి 12 పోతే 2. 2 ఈజ్ ఈక్వల్స్ టు 2a. 2 2 క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఈక్వల్స్ టు a. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 1 వచ్చింది. రైట్ క్లియర్. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ డి వాల్యూ వచ్చింది. ఎస్ఎన్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ నుంచి చూద్దాము. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కోమన్నాడు. సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్కి మనం ఏమని రాయొచ్చు. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ డి. రైట్ ఎస్ఎన్నే మనకు అనుకోవాల్సినది. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ అలాగే పెట్టుకుందాం. n తెలీదు. n/2 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది మనకి ఇక్కడ. ఏ ఇస్ నథింగ్ బట్ 1 ప్లస్ n మనకు తెలీదు. n-1 ఇంటూ డి ఎంత వచ్చింది 2. నౌ సాల్వ్ దిస్. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2 ఇంటూ 1 2 ప్లస్ 2తో మల్టిప్లై చేయి 2 ఇంటూ n 2n మైనస్ 2. సో +2 -2 క్యాన్సల్. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 లోపల ఏం మిగిలిపోయింది ఇంకా మనకి 2n. n/2 ఇంటూ 2n. రైట్. సో ఈ 2 క్యాన్సల్. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది n². సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n². అండర్స్టూడ్. నా దీన్ని ఇక్కడ ఇంత పెద్ద ప్రాబ్లం చేసుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ 4 మార్క్స్ అడిగితే ఇదంతా చేయండి. ఒక 2 మార్క్స్ అడిగితే డైరెక్ట్గా రాసేయచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. S7 49 ఇచ్చాడు. 49 ఏమని రాసుకోవచ్చు 7². S17 289. 289 ఏమని రాయొచ్చు 17². సో S7కి 7² వచ్చింది. S17కి 17² వచ్చింది. మరి ఎన్కి ఏమొస్తుంది n² వస్తుంది. డైరెక్ట్గా రాసేయచ్చు ఆన్సర్. సో ఎస్ఎన్ ఈజ్ నథింగ్ బట్ n². అండర్స్టూడ్ రైట్. రైట్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. దట్ ఈజ్ 10th క్వశ్చన్. సో 10thలో 2 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. విల్ సీ బోత్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ వన్ అండ్ విల్ సాల్వ్ ద సెకండ్ వన్ హియర్. రైట్. సో ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ an ఈజ్ ఈక్వల్స్ టు ఏదో ఇచ్చాడు. an ఈజ్ ఈక్వల్స్ టు 3 + 4n అని ఇచ్చాడు. రైట్ 3 + 4n. షో దట్ a1 a2 a3 form an AP where an is defined as below. సో a1 a2 a3 అనేది ఏపీగా ఫామ్ అవుతుందని చెప్పాలంట. an ఇచ్చాడు. రైట్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ రాయాలి. అప్ టు ఎన్ టర్మ్స్ సమ్ టర్మ్స్ రాసి దాని మధ్యలో కామన్ డిఫరెన్స్ సేమ్ వచ్చిందంటే ఎస్ ఇట్ ఈస్ ఇన్ ఏపీ అని ప్రూవ్ చేస్తాం. రైట్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏ అని ఇచ్చాడు. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోండి. ఏమనుకుంటున్నాం n వాల్యూ 1 అనుకుంటే ఏమవుతుంది ఇది a1 అంటే ఫస్ట్ టర్మ్ వస్తుంది మనకి. సో ఫస్ట్ టర్మ్ రావాలంటే 1 అనుకోవాలి. సో 3 + 4 ఇంటూ 1. సో ఏమొస్తుంది 3 + 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ a1. నా సెకండ్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకోవాలి. సో దట్ ఈజ్ a2. a2 ఈజ్ నథింగ్ బట్ 3 + 4 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 + 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11. సో మనకి 3 టర్మ్స్ వస్తే చాలు ఏపీలో ఉందో లేదో చెప్పగలుగుతాం. సో 3 వరకు చేయండి. n ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకోండి. ఏమవుతుంది ఇది a3 ఈజ్ నథింగ్ బట్ 3 + 4 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 + 4 3 = 12. 12 + 3 ఎంత 15. నౌ a1 a2 a3 వచ్చినాయి. సో 3 టర్మ్స్ ఉంటే చెప్పొచ్చు మనం ఏపీలో ఉందా లేదా అని. సో a1 ఎంత వచ్చింది 7 a2 11 15. నా కామన్ డిఫరెన్స్ d1 d2 కనుకో. సో d1 ఈజ్ ఈక్వల్స్ టు d2 వచ్చిందంటే ఎస్ దే ఆర్ ఇన్ ఏపీ. సో d1 కనుకో. d1 ఈజ్ నథింగ్ బట్ a2 - a1 అండ్ d2 ఈజ్ నథింగ్ బట్ a3 - a2. సో a2 ఎంత ఉంది ఇక్కడ మనకి 11 - 7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు a3 15 - 11 11 - 7 4 15 - 11 4. సో d1 ఈజ్ ఈక్వల్స్ టు d2 వచ్చింది. సో దిస్ సిరీస్ ఈజ్ ఇన్
AP. Understood? So AP series is what is that? 7, 11, 15 is in AP. Understood? Now ఇందులో సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ కానీ సేమ్ AN is equals to something అన్నాడు. వాట్ ఈస్ దట్? AN is equals to 9 minus 5n అన్నాడు. రైట్? నా సేమ్ ఇక్కడ కానీ అంతే. 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏపీలో ఉందో లేదో చెక్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇఫ్ n is equals to 1 అనుకోండి, ఏమనుకోవాలి? ఇఫ్ n is equals to 1 అవుతే ఫస్ట్ టర్మ్ వస్తుంది. సో A1 is equals to 9 minus 5 into 1. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 minus 5. 9 minus 5 ఎంత? 4. నెక్స్ట్ ఇఫ్ n is equals to 2. n is equals to 2 అనుకుంటే A2 is equals to 9 minus 5 into 2. దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 minus 10. సో 9లో ఉంటే -10 పోతే ఎంత? -1. సో అలాగే ఇఫ్ n is equals to 3, సేమ్ ప్రొసీజర్ ఫస్ట్ ఇలా చేసాం అలాగా. సో A3 is equals to, బట్ ఇక్కడ వేరే ఉంది. సో 9 minus 5 into 3, దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 minus 15. సో ఎంత వస్తుంది? -6 వస్తుంది. సో వాట్ ఆర్ ద టర్మ్స్ వి గాట్? A1, A2 అండ్ A3. 3 terms is enough. Whether to check it is in AP or not, 3 terms are enough. Right? So what is that? ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది? 4. సెకండ్ టర్మ్ ఏమొచ్చింది? -1. థర్డ్ టర్మ్ ఏమొచ్చింది? -6. సో ఏపీ సిరీస్ ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. సో D1 కనుకోండి. D1 ఇన్ నథింగ్ బట్ A2 minus A1. సో A2 ఎంత ఉంది? -1, -4. సో ఎంత వచ్చింది ఇక్కడ మనకి? -5 వచ్చింది. D2 కనుకోండి. A3 minus A2. A3 ఏముంది ఇక్కడ మనకి? -6 మైనస్ A2 ఎంత ఉంది? -1 ఉంది. సో -1, దట్ ఈస్ -6 plus 1, that is equals to -5. So what will say? D1 is equals to D2. Now common difference is same. Now the series is in AP. So AP series is, what is that? AP series is 4, -1, -6. Understood? Now see the 11th question. 11th question very important. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ క్వశ్చన్. సో నీట్గా వినండి. సో ఏమంటుంది ఇక 11th క్వశ్చన్? ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్, సో ఫస్ట్ n టర్మ్స్ ఒక సమ్ చేస్తే 4n minus n² వచ్చిందంట. సో Sn is equals to 4n minus n² అని ఇచ్చాడు. అయితే ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? సో ఫస్ట్ టర్మ్ ఏమి? S1 కదా. సో ఆర్ ఫస్ట్ టర్మ్ ఇన్ నథింగ్ బట్ A1. S1 అనొచ్చు, A1 అనొచ్చు. రైట్? సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అన్నా A1 అన్నా ఒకటే. రైట్? అయితే నెక్స్ట్ దట్ ఈజ్ S1. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్? ఇంకా ఏం కనుక్కోవాలి? S2 కనుక్కోవాలి. S2 ఎంత అంటున్నాడు. రైట్? అండ్ ఆల్సో నెక్స్ట్ ఏమంటున్నాడు? వాట్ ఈజ్ ద సెకండ్ టర్మ్? సో A2 ఎంత అని అడుగుతున్నాడు. సో S2 A2 వేరు. మళ్ళీ ఇక్కడ S1 A1 ఇనిషియల్ టర్మ్స్ రెండు సేమ్ అవుతాయి. రైట్? సమ్ ఆఫ్ 1 టర్మ్ చేసినా ఫస్ట్ టర్మ్ చేసినా ఒకటే. S2 A2 వేరే అవుతాయి. రైట్? సో S2 ఎంత, A2 ఎంత. సిమిలర్లీ ఫైండ్ ద థర్డ్ టర్మ్, ద 10th అండ్ ద nth టర్మ్. సో థర్డ్ టర్మ్ కనుక్కోమంటున్నాడు. థర్డ్ టర్మ్ అంటే ఏమి? A3 అండ్ 10th టర్మ్ A10. సమ్ కనుక్కోవటం అంటం లేదు. సో ఆ టర్మ్స్ ఏవో కనుక్కోమంటున్నాడు. అండ్ ఆల్సో ఇది ఆస్కింగ్ ఫైండ్ ద nth టర్మ్, దట్ ఈజ్ AN. సో ఇప్పుడు చూడండి ఇక్కడ Sn ఇచ్చాడు, S1 కనుక్కోమన్నాడు, S2 కనుక్కోమన్నాడు, తర్వాత A2 A3 A4 సారీ A2 A3 A10 అండ్ AN కనుక్కోమంటున్నాడు. సో ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మనకి S1 కావాలంటే n ఎంత అనుకోవాలి? 1 అనుకోవాలి. సో n is equals to 1 అనుకుంటే S1 వస్తుంది. సో S1 is equals to 4 into 1 minus 1². 4 minus 1² అంటే 1, that is equals to 3. సో S1 is nothing but A1 అంటే ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది మనకి? ఫస్ట్ టర్మ్ A1 is equals to 3. రైట్? నెక్స్ట్ S2 కనుకోండి. ఇక్కడ S2 అంటే ఇఫ్ n is equals to 2 తీసుకోవాలి. n is equals to 2 తీసుకుంటే S2 is equals to 4 into 2 minus 2². సో ఏమవుతుంది? 4 into 2 8 minus 2² 4. సో 8 minus 4 ఎంత వస్తుంది? 4. వాట్ ఈస్ దిస్? S2. సో S2 కనుక్కోమన్నాడు, కనుక్కున్నాం. నౌ A2 సెకండ్ టర్మ్ కావాలి. సెకండ్ టర్మ్ బట్ ఇక్కడ మనకి సమ్ ఆఫ్ 2 టర్మ్స్ ఉంది. అంటే ఏం లేదు, సపోజ్ ఇక్కడ ఫస్ట్ టర్ము సెకండ్ టర్ము. సో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జనరల్ ఫామ్ ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ టర్ము సెకండ్ టర్మ్ యాడ్ చేస్తే
4 వచ్చింది. మరి ఇక్కడ మనకి ఒట్టి సెకండ్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి? సెకండ్ టర్మ్లో నుండి సెకండ్ సమ్ ఆఫ్ 2 టర్మ్స్లో నుండి సమ్ ఆఫ్ 1 టర్మ్ తీసేయాలి. అండర్స్టూడ్? సపోజ్ ఇది ఇక్కడ ఎంత వచ్చింది మనకి? ఏ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటున్నాడు? ఇక్కడ 4 వచ్చింది అంటున్నాడు. అంటే ఇక్కడ ఎంత ఉంటే 4 వచ్చే ఛాన్స్ ఉంది? 1 ఉంటే 4 వచ్చే ఛాన్స్ ఉంది, అంతేనా? సో ఇప్పుడు మనకి A2నే కావాలి. ఫస్ట్ టర్మ్ 3, సెకండ్ టర్మ్ 1. సో ఇది ఎలా వస్తుందంటే సమ్ ఆఫ్ 2 టర్మ్స్ మైనస్ సమ్ ఆఫ్ 1 టర్మ్, సమ్ ఆఫ్ 2 టర్మ్స్ మైనస్ సమ్ ఆఫ్ 1 టర్మ్. ఇక్కడ చేయండి. S2 ఎంత వచ్చింది? 4 మైనస్ సమ్ ఆఫ్ 1 టర్మ్, సమ్ ఆఫ్ 1 టర్మ్ ఎంత వచ్చింది? 3. 4 minus 3, వాట్ ఇస్ దిస్? A2. A2 is nothing but S2 minus S1. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ టర్మ్ కనుకోవడం అర్థం కావాలి. సో సమ్ ఆఫ్ 2 టర్మ్స్ కలిపి మనకి 4 వచ్చింది. ఇక్కడ సెకండ్ టర్మ్ రాలేదు. మనకి సెకండ్ టర్మ్ కావాలంటే 2 టర్మ్స్ ఒక సమ్లో నుండి ఫస్ట్ టర్మ్ ఒక తీసేయాలి, రైట్? సో S2 minus S1 చేస్తే 4 minus 3 దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో A2 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో S2 కనుక్కున్నాం, A2 కనుక్కున్నాం. నౌ A3 కనుక్కోవాలి. సో A3 అంటే ఏమొస్తుంది? A3 అంటే సేమ్ ఇలాగే ఈ సమ్ ఆఫ్ 3 టర్మ్స్ అనుకోండి మైనస్ సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ చేసేయండి. సో ఇది చేయండి. సో A3 సమ్ ఆఫ్ 3 టర్మ్స్ ఏమవుతుంది? S3. సో ఇక్కడ n+లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 4 into 3 minus 3 square, రైట్? ఏమొస్తుంది ఇక్కడ? 12 minus 9 దట్ ఈజ్ ఈక్వల్స్ 12 minus 9 ఎంత? 3. సో సమ్ ఆఫ్ 3 టర్మ్స్, ఫస్ట్ 3 టర్మ్స్ సమ్ చేస్తే ఎంత వచ్చింది? S3 ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చింది. సో S3 అంటే ఈ 3 యాడ్ చేస్తే 3 వచ్చిందంట. ఈ 3 యాడ్ చేస్తే 3 రావాలంటే ఇక్కడ ఏముండాలి చెప్పండి? ఇక్కడ ఏముండాలి? యాడ్ చేస్తే ఆల్రెడీ ఇది 3 ఉంది, ఇది ఉంది, 4 ఉంది. సో ఇవి రెండు యాడ్ చేసి ఇది కానీ యాడ్ చేస్తే 3 రావాలంటే ఇక్కడ ఏముండాలా? -1 ఉండాలా, అంతేనా? చూడండి 4 - 1 3 సరిపోయిందా? అండర్స్టూడ్? సో ఇక్కడ థర్డ్ టర్మ్ మనకి ఏమొస్తుంది? -1 వస్తుంది. సో అది ఎలా వస్తుంది? A3 = S3 - S2. సో A3 ఫైండ్ అవుట్ చేయండి. S3 - S2. S2 అంటే ఎంత మనకి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ S2? -4. సో A3 = 3 - 4 -1. అండర్స్టూడ్? అలాగే A10 కావాలంట. A10 అంటే ఏమి? A10 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి A2 ఈజ్ నథింగ్ బట్ వాట్? S2 - S1. A3 is nothing but S3 minus S2. A10 is nothing but S11 minus, sorry, S10 minus S9, right? S10 కనుకోండి. సో మనకి Sn ఉంది. సో S10 is equals to 4 into 10 minus 10 square. సో 4 10s are 40 minus 10 square ఎంత? 100. సో ఎంత వస్తుంది? -60 S10. మరి S9 కనుకోండి. S9 is equals to 4 into 9 minus 9 square. సో 4 9s are 36 minus 9 square 81. సో 81లో నుండి 36 పోతే 45. సో S9 is equals to -45. అంతే కదా? -45, రైట్? నౌ మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి? A10 కావాలి. సో A10 is equals to S10 minus S9. S10 ఎంత వచ్చింది మనకి? -60 minus S9. S9 మళ్ళీ ఏమొచ్చింది మనకి? -45. సో -60 plus 45 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -15. సో A10 వచ్చేసింది, రైట్? సో A10 కానీ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి? AN కావాలి. అండర్స్టూడ్? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ AN? AN ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ టర్మ్. AN is nothing but last term. So second term is nothing but S2 minus S1. అలాగే nth term is nothing but what? nth term is nothing but what? Sn minus Sn minus 1. So last term minus last before term sum. Total sum of terms minus total sum లో అంటే లాస్ట్ బిఫోర్ టర్మ్ తీసుకుంటాం, రైట్? సో చేయండి. AN is equals to Sn అంటే ఇక్కడ ఉంది మనకి. వాట్ ఈస్ దట్? 4n minus n square minus Sn minus 1. n ప్లేస్లో n - 1 పెట్టండి అంతే, రైట్? సో ఏమవుతుంది ఇక్కడ? 4 into n minus 1 minus n minus 1 whole square, right? So open bracket only, right? Now solve this. AN is equals to 4n minus n square
నౌ లోపల బ్రాకెట్లో సాల్వ్ చేయండి. 4 into n 4n 4 into -1 -4 ఇక్కడ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab రైట్. నౌ సాల్వ్ దిస్. an is equals to 4n minus n square రైట్. మైనస్తో మల్టిప్లై చేయి. -4n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రైట్. సో ఇదేమవుతుంది లోపల n స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2n రైట్. ఇంకా సింప్లిఫై చేయి. సో an ఈజ్ ఈక్వల్స్ టు 4n మైనస్ n స్క్వేర్ మైనస్ 4n ప్లస్ 4 ఇది అలాగే రాసేయి. n స్క్వేర్ మైనస్ 2n ప్లస్ 1 రైట్. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? -4n ప్లస్ 4n క్యాన్సిల్ అయిపోతుంది. -n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది మనకి? -2n 4 ప్లస్ 1 5. సో an ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 2n. సో దిస్ ఈజ్ ద థింగ్ రైట్. ఇక్కడ n వాల్యూ తెలియదు మనకి, సో అందుకు ఇక్కడికి ఇలాగే పెట్టేసుకుంటాం. సో an ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 2n. చాలా 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 ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు, చాలామంది వదిలేసుకొని వచ్చారు. సో ఈజీనే ఇక్కడ మనకి, జస్ట్ అర్థం కావాలి. ఇక్కడ మనకి ఇది మెయిన్. ఇక్కడ సమ్ ఆఫ్ 2 టర్మ్స్ వస్తుంది. సెకండ్ టర్మ్ కనుక్కోవాలంటే 2 టర్మ్స్లో నుండి ఫస్ట్ టర్మ్ తీసేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. అండర్స్టూడ్. సో నౌ మూవ్ ఆన్ టు ద 12th క్వశ్చన్. సో 12th 13th 14th దే ఆర్ ఇంపార్టెంట్, దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. అవి సబ్ క్వశ్చన్స్గా ఇస్తాడు, ఏబీగా ఇస్తాడు. నౌ 12th వన్ చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ డివిజిబుల్ బై 6. ఫస్ట్ 40 ఇంటీజర్స్ అంట. మొత్తం ఎన్ని ఇంటీజర్స్? 40. అంటే టోటల్ ఎన్ని ఉంటాయి? 40. డివిజిబుల్ బై 6 అంట. 6తో డివిజిబుల్ అయ్యే ఫస్ట్ ఇంటీజర్స్ ఏవి? రైట్. సో పాజిటివ్ నెంబర్స్ తీసుకుందాము, నెగిటివ్గా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం పాజిటివ్ ఇంటీజర్స్ అంటున్నాడు ఇక్కడ. ఎస్, పాజిటివ్ ఇంటీజర్స్ అంటున్నాడు. జస్ట్ టేక్ ద పాజిటివ్ నెంబర్స్. 6 ఈజ్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్. 6తో డివిజిబుల్ అవుతుంది. సో 6 వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది? 12, నెక్స్ట్ 18, నెక్స్ట్ 24. అలాగా n 40 టర్మ్స్ అంట. అంటే ఏ 40 వరకు దానిలో ఒక సమ్ కనుక్కోవాలి. అండర్స్టూడ్. సో ఇక్కడ మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ వచ్చేసింది. ఏపీ సిరీస్ ఫార్మ్డ్ బై డివిజిబుల్ ఆఫ్ 6 అన్నాడు కదా. సో ఏపీ సిరీస్ ఎందుకు? కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. 12 మైనస్ 6 6, 18 మైనస్ 12 6. d1 ఈజ్ ఈక్వల్స్ టు d2. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఫైండ్ ద సమ్ అడుగుతున్నాడు. సో ఏం కనుక్కోవాలి మనము? S40 కనుక్కోవాలి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 40 డివైజర్స్ ఆఫ్ 6. నౌ ఇక్కడ మనము an కనుక్కుందాం, n కనుక్కుందాం, d కనుక్కుందాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a హియర్? a ఇస్ నథింగ్ బట్ 6. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d? d ఏమవుతుంది? 12 మైనస్ 6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 6. కామన్ డిఫరెన్స్ ఆల్సో 6. మరి S40 కదా మనకు కావాల్సినది. సో Sn ఫార్ములా ఇస్ నథింగ్ బట్ n/2 ఇంటూ 2a ప్లస్ ఆఫ్ n minus 1 into d, right? S40 is equals to 40/2 into 2 into a is nothing but what? 6 plus n తెలీదు. సో నో, ఇక్కడ S40 కదా కనుక్కుంటున్నాం. సో n is 40, 40 minus 1 into d ఎంత ఉంది మనకి? 6. సో S40 వస్తుంది దీన్ని సాల్వ్ చేస్తే. సో 2 1s are 2 20s are. సో 20 into 2 6s are 12 plus 40 minus 1 39. 39 into 6. 39 into 6 ఏమవుతుంది? 9 6s are 54, 6 3s are 18, 234 వస్తుంది. రైట్. నౌ సాల్వ్ దిస్. S40 is equals to 20 into 234 plus 12 ఏమవుతుంది? 246. 246 into 20 అంటే ఫస్ట్ 2 చేయండి. 246 into 2 చేస్తే ఏమొస్తుంది? 46 ఎంత వస్తుంది? 92. సో 492 into 0. సో S40 is equals to 4920 వస్తుంది. అండర్స్టూడ్. సో సమ్ ఆఫ్ 40 టర్మ్స్ కనుక్కోవాలి. దట్ ఈస్ S40 is equals to 4920. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీనే, రైట్? ఇలాంటి క్వశ్చన్సే కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నౌ సీ ద 13th క్వశ్చన్. సో 13th క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8. మల్టిపుల్స్ అంటే తెలుసు కదా, 8 టేబుల్ ఓన్లీ. ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8. సో ఏమొస్తాయి? 8 మల్టిపుల్స్ 8, 8 2s are 16, 8 3s are 24 అలా వెళ్తానే ఉంటాయి, రైట్? సో దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 8. సో ఇది ఏపీ సిరీస్లో ఉంది కదా, చూడండి.
కామన్ డిఫరెన్స్ 8 ఉంది, మల్టిపుల్స్ ఆఫ్ 8 కాబట్టి ఆటోమేటిక్గా కామన్ డిఫరెన్స్ 8 ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీ. సో ఏపీ సిరీస్ ఈజ్, సో దిస్ ఈజ్ ద ఏపీ సిరీస్ 8, 16, 24. మరి ఇలాగా సమ్ ఆఫ్ ఫస్ట్ 15 మల్టిపుల్స్. సో ఎంత ఇచ్చాడు? 15 మల్టిపుల్స్. సో 15 మల్టిపుల్స్ యొక్క సమ్ కనుక్కోవాలంట. అంటే ఏం కనుక్కోవాలి? S15 కనుక్కోవాలి. S15 ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో మరి దీంట్లో నుండి ఏ డి వాల్యూ రాయండి. ఏ ఎంత ఇక్కడ 8, డి ఎంత 8. సో ఏ ఉంది, డి ఉంది. నౌ Sn ఉంది. సో వీ కెన్ రైట్ సమ్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఫార్ములా. Sn is equals to n/2 into 2a plus of n-1 into d, రైట్? సో S15 మనకు కావాల్సింది 15 is equals to 15/2 into 2 into 8 ప్లస్ n ఎంత ఉంది? 15 minus 1 into d is nothing but 8. Now solve this. S15 is equals to 15/2 into 2 8s 16 plus 15 minus 1 14. So 14 into 8 ఎంత వస్తుంది? 112, right? Now solve this. S15 is equals to 15/2. ఇది క్యాన్సిల్ చేయొద్దండి ఎందుకంటే మనకి డెసిమల్స్లో వస్తుంది. నా ఇక్కడ చూడండి 112 ప్లస్ 16 ఎంత వస్తుంది? 128 into 128. Now we can cancel this. 2 1s are 2 6s are 12, 2 4s are 8. So S15 is equals to 15 into 64. So 15 ని 10 plus 5 అని రాసుకోవచ్చు. 64 into 10 640. 64 into 10 640. మరి 5 into 64 హాఫ్ ఆఫ్ దిస్ 640లో హాఫ్ ఎంత? 320. సో యాడ్ చేయండి. సో ఎంత వస్తుంది? S15 is equals to 960. సో సమ్ ఆఫ్ 15 టర్మ్స్ కన్క్లూజన్ రాయాలి. Sum of 15 terms S15 is equals to 960. Now see the 14th question. ఏమన్నాడు? Find the sum of the odd numbers between 0 and 50. 0 and 50 between అన్నాడు. Between అంటే we should not consider 0 and 50, right? So దీని మధ్యలో వచ్చే ఆడ్ నంబర్స్ ఏవి? 1 3 5 7 అప్ టు లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది? 49 వస్తుంది ఆడ్ నెంబర్, రైట్? సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ ఇచ్చాడు. ఏపీ సిరీస్ ఈజ్, సో వాట్ ఇస్ ద ఏపీ సిరీస్? 1 3 5 అండ్ సో ఆన్ లాస్ట్ నెంబర్ గా ఇచ్చేసాడు 49. దట్ ఈజ్ ఏ అని ఇచ్చాడు. సో ఏ ఎంత ఇక్కడ? ఏ ఇస్ నథింగ్ బట్ 1 అండ్ డి ఇస్ నథింగ్ బట్ a2 minus a1. సో దట్ ఈస్ 3 minus 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. సో d2 వచ్చింది. ఏ అని ఇచ్చేసాడు దట్ ఈజ్ 49. నా ఎన్ని కనుక్కోవచ్చు కదా, రైట్? సో ఎన్ని కనుక్కున్న తర్వాత ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దానిలో ఒక సమ్ కనుక్కోవాలి. సో ఎన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏమి? ఏఎన్ యూస్ చేయండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ డి. సో ఏఎన్ ఎంత ఉంది? 49. 49 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ డి ఎంత ఉంది? 2. సో ఈ 49 చేయండి ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆఫ్ 2n minus 2, రైట్? -2 నుండి 1 పోతే -1, -1 ఇటు సైడ్ వస్తే +1. సో 50 ఈజ్ ఈక్వల్స్ టు 2n. సో 2 1s are 2 25s are. సో n ఈజ్ ఈక్వల్స్ టు 25. n వచ్చింది సమ్ ఆఫ్ n టర్మ్స్. వాట్ ఈస్ దట్? Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ డి. మీరు గమనించారా? ప్రతిసారి నేను ఫార్ములా రాస్తున్నా, కంపల్సరీగా ఫార్ములా రాయాలి. సో S25 ఈజ్ ఈక్వల్స్ టు 25/2 ఇంటూ 2 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఏ ఈజ్ నథింగ్ బట్ 1. సో 2 into 1 ఏమవుతుంది? 2 అవుతుంది. ప్లస్ 25 minus 1 ఇంటూ డి ఎంత వచ్చింది మనకి? 2 ఇంటూ 2. నౌ సాల్వ్. S25 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది క్యాన్సిల్ చేయొద్దండి, డెసిమల్ పాయింట్ వస్తుంది. సో 2 into 1 2 ప్లస్ 25 minus 1 24 into 2 48. సో 48 ప్లస్ 2 ఏమవుతుంది? 50. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. S25 ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇంటూ 2 1s are 2 25s are 50. 25 into 25. So S25 is equals to 25 into 25. What is the value? 625. So sum of first 25 terms, odd terms యొక్క సమ్ 25 టర్మ్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 625 వస్తుంది. అండర్స్టూడ్, రైట్? నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏ contract on construction job specifies a penalty for delay for completion beyond a certain dates as follows. 200 rupees for the first day. So
ఒక కాంట్రాక్ట్ ఉందంట, ఆ కాంట్రాక్ట్ మనం వర్క్ డిలే చేస్తే డైలీ ఫైన్ పడుతుంది. సో ఎలా పడుతుందంట, ఇలా పడుతుందంట 200 ఆన్ ఫస్ట్ డే. సపోజ్ ఇంకొక డే చేస్తే ఏమొస్తుంది 250 పడుతుందంట. అంటే ఫస్ట్ డేకి 200, అంటే సపోజ్ 2 days లేట్ అయిందనుకో వీ హ్యావ్ టు పే టోటల్ 450, రైట్. అంటే 50 రూపీస్ ఇంక్రీజ్ అవుతా పోతుందంట. ఆన్ థర్డ్ డే వీ హ్యావ్ టు పే 300. సపోజ్ టోటల్గా మనము 3 days వర్క్ లేట్ చేసామనుకో ఎంత పే చేసి వస్తుంది, 300 + 200 5 + 200 750 రూపీస్ వీ హ్యావ్ టు పే. దట్ ఈస్ సమ్ ఆఫ్ 3 terms, అంతేనా. సో అలా పే చేయాలి. ఇక్కడ ఇచ్చాడు 50 రూపీస్ ప్రిసీడింగ్ ద నెక్స్ట్ డే. హౌ మచ్ మనీ ద కాంట్రాక్టర్ హ్యాస్ టు పే యాజ్ పెనాల్టీ ఇఫ్ హీ హాజ్ డిలేడ్ ద వర్క్ ఫర్ 30 days. ఎన్ని డేస్ చేశాడంటే డిలే 30 days. సో n = 30. ఇక్కడ ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, ఇది 30 day. సో n = 30. సో టోటల్ సమ్ ఆఫ్ 30 days కనుక్కోవాలి. సమ్ ఆఫ్ 30 days. సో 30 daysకి మొత్తం సమ్ కనుక్కుంటే చెప్పొచ్చు. ఇది ఏపీలోనే ఉంది కదా, చూడండి కామన్ డిఫరెన్స్ 50 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ఏపీ. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ హియర్. ఏ ఈజ్ నథింగ్ బట్ 200 అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డి. డి ఈజ్ నథింగ్ బట్ 50. 250 - 200 దట్ ఈస్ 50, రైట్. మరి ఇప్పుడు మనము S30 కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా, Sn = n/2 × 2a + n - 1 × d, రైట్. సో S30 కనుక్కోండి. S30 = 30/2 × 2 times of 200 ప్లస్ n 30 కదా, 30 days కదా, 30 - 1 × d ఎంత 50. Now solve this one. S30 = 2 1s 2 15s, right. 15 × 2 × 200 400. 30 - 1 29. 29 × 50 or 29 × 5 చేయండి ఫస్ట్. 29 5s, సో 145. ఇంకా 0 ఉంది కాబట్టి 14 50. సో S30 = 15 ఇంటూ ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది 1850. సో 15 × 1850 చేయండి. సో దట్ ఈస్ ద టోటల్ అమౌంట్ హీ హ్యాస్ టు పే యాజ్ పెనాల్టీ. ఎంత వస్తుందంటే ఇది చేస్తే 27,750. సో ఒక కాంట్రాక్టర్ వర్క్ని 30 days డిలే చేశాడు అనుకోండి, హీ హ్యాస్ టు పే ద పెనాల్టీ యాజ్ 27,750 టు ద గవర్నమెంట్. అండర్స్టూడ్. సో నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 16th క్వశ్చన్. సో 16th వన్ చూడండి ఏముంది. a sum of ₹700 is to be used to give 7 cash prizes to students of a school for their overall academic performance. So 700 rupees, sum of 700, 7 క్యాష్ ప్రైజెస్గా ఇవ్వాలంట. మొత్తము 700 రూపీస్ ఉంది, దాన్ని n అంటే 7. సో 7 క్యాష్ ప్రైజెస్కి వేయాలి. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ మనకి 7 terms యొక్క సమ్ చేస్తే 700 అని ఇచ్చాడు. అయితే ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఇఫ్ ఈచ్ క్యాష్ ప్రైజ్ ఈస్ 20 less than its preceding price, find the value of each of the prizes. సో ఒక్కొక్కటి 20 రూపీస్ లెస్ అంట. సపోజ్ ఒకటి 200 ఇచ్చాడు అనుకో, నెక్స్ట్ ఎంత ఇవ్వాలి 180 ఇవ్వాలి, నెక్స్ట్ది 160. ఇలా ఇచ్చుకుంటా టోటల్ 7 ప్రైజెస్ ఇవ్వాలి. బట్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ 700 రూపీస్. ఎంత యూజ్ చేయాలి మనము 700 రూపీస్ యూజ్ చేసి ఇవ్వాలి. 700 కన్నా ఎక్కువ యూజ్ చేయడానికి వీల్లేదు. అండర్స్టూడ్. సో మన దగ్గర ఉన్నదే 700 రూపీస్ క్యాష్, సో మనం ఇవ్వాలి, రైట్. సో ఇప్పుడు మనము S7 ఇచ్చాడు. సో ఇక్కడ n ఎంత, n = 7. సో టోటల్ క్యాష్ ప్రైజెస్ గివ్ 7. సో మనము ప్రతి క్యాష్ ప్రైజ్ క్యాష్ డిఫర్ ఎంత ఉండాలి, ప్రతి దానిపైన క్యాష్ డిఫర్ = 20 రూపీస్ ఉండాలి. సో డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 20. మరి మనం క్యాష్ ప్రైజెస్ అజ్యూమ్ చేసుకుందాం. లెట్ ద క్యాష్ ప్రైజెస్ బి. సో క్యాష్ ప్రైజెస్ ఎలా ఉండాలి, ఒక్కో దాని మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉండాలి 20 ఉండాలి. సో ఫస్ట్ ఎక్స్ అనుకుంటే సెకండ్ది ఏమవుతుంది x + 20 ఆర్ x - 20 అని అనుకోవచ్చు. ఇది మ్యాక్సిమం అవుతుంది, ఇది తక్కువ అవుతుంది. సో పాజిటివ్ తీసుకుందాం. నెక్స్ట్ ఏమవుతుంది x + 40, దీని మధ్యలో 20 ఉండాలి, అంతేనా. x + 20కి x + 40కి డిఫరెన్స్ ఎంత ఉంది 20. అలాగా 7 ప్రైజెస్ ఇవ్వాలి. సో ఇక్కడ మనము 4 ప్రైజెస్ ఇచ్చేసాం. ఇప్పుడు వాట్ ఈస్ ద 5th ప్రైజ్, x + 80 అండ్ 6th ప్రైజ్ ఇస్ x + 100 అండ్ 7th ప్రైజ్ ఇస్ x + 120, రైట్. 7 ప్రైజెస్, దీస్ ఆర్ ద సిరీస్, రైట్. మనం ఇందులో మనకి ఫస్ట్ టర్మ్ ఏముంది, ఏ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్.
ఫస్ట్ టర్మ్ ఎక్స్, మరి లాస్ట్ టర్మ్ ఏమవుతుంది ఏఎన్ అవుతుంది. ఏఎన్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ 120, రైట్. మనకి ఎస్ఎన్ ఫార్ములా తెలుసు. వాట్ ఇస్ దట్? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ డి. అది వద్దు, ఇక్కడ ఏఎన్ ఉంది కాబట్టి ఏ ప్లస్ ఏఎన్ అని రాసుకోండి. సో ఎస్ఎన్ ఎంత ఇచ్చేసాడు? S700 ఇచ్చాడు. 700 ఈజ్ ఈక్వల్స్ టు 700/2 ఇంటూ ఏ ఎంత ఉంది ఎక్స్ ప్లస్ ఏఎన్ ఎంత ఉంది ఎక్స్ ప్లస్ 120. ఇక్కడ సాల్వ్ చేస్తే ఎక్స్ వస్తుంది. ఎక్స్ వచ్చిందంటే ఇంక ఏ క్యాష్ ప్రైస్ కావాలన్నా ఆ క్యాష్ ప్రైస్ చెప్పేయచ్చు కదా మనం, రైట్. సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి ఎన్ ఎంత 7 కదా, మనం ఎందుకు 700 రాసినాం? n ఈజ్ ఈక్వల్స్ టు 7. నౌ క్యాన్సిల్ దిస్ వన్. 7 1s 7 10s 7 100s. నౌ 2 into 100 200 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 120. 120 ఇటు సైడ్ వస్తే 200 మైనస్ 120 ఎంత వస్తుంది? 80 ఈజ్ ఈక్వల్స్ టు 2x. సో ఎక్స్ కావాలి నాకు, 80/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, రైట్. సో నౌ ద క్యాష్ ప్రైజెస్ ఎలా ఉండాలా? క్యాష్ ప్రైజెస్ చూడండి, క్యాష్ ప్రైజెస్ ఆర్ ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ? ఎక్స్ ప్లస్ 20 ఎలా ఉన్నాయి కదా. ఎక్స్ ఎంత వచ్చింది 40. సో 40, 60, 80, 100, 120, 140, 160. సో టోటల్ 7 క్యాష్ ప్రైజెస్ ఉండాలి. 1 2 3 4 5 6 7 ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ మనకు వచ్చేది 700. సో క్యాష్ ప్రైజెస్ ఇలా ఇవ్వాలి. సో ఇక్కడ ఈచ్ క్యాష్ ప్రైజ్, సో ఫస్ట్ వచ్చినోడికి 160 రూపీస్ వస్తుంది, సెకండ్ ప్రైజ్ వచ్చినోడికి 140, అలాగా సెవెంత్ ప్రైజ్ వచ్చినోడికి 40 రూపీస్ దే విల్ డిస్ట్రిబ్యూట్. అండర్స్టూడ్? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 16th వన్ కానీ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్గా కన్సిడర్ చేసుకోవచ్చు, రైట్. నౌ సీ ద 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ ఏముంది? ఇన్ ఏ స్కూల్ స్టూడెంట్స్ థాట్ ఏ ప్లాంటింగ్ ట్రీస్ in and around the school to reduce their air pollution. It was decided that the number of trees that each section of the class will plant will be the same as the class in which they are studying. Example, section 1 of class 1 will plant 1 tree, a section 2 of class 2 will plant 2 trees, and up to 12th class వరకంట. There are 3 sections of each class. సో ఇక్కడ చూడండి, మనం ఒక టేబుల్ వేసుకుందాము. సో క్లాసెస్ తీసుకుందాం ఫస్ట్. క్లాస్ 1. సో క్లాస్ 1 ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 3 సెక్షన్స్. సో సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? 3 సెక్షన్స్. సో 3 సెక్షన్స్. సో మరి వీళ్ళ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని ప్లాంట్ చేయాల్సి వస్తుంది? సో 1 క్లాస్ వాళ్ళు ఒక ట్రీ ప్లాంట్ చేస్తారంట. అలా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 3 సెక్షన్స్. క్లాస్ 1 వాళ్ళు ఒక ప్లాంట్ చేస్తారు. మరి అలాగా 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దే విల్ ప్లాంట్ టోటల్ 3 ప్లాంట్స్. అలాగే క్లాస్ 2 వాళ్ళు 2 ప్లాంట్స్ చేయాలి, ఒక్కొక్క క్లాస్ వాళ్ళు 2. మళ్ళీ అలాగే ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 3 సెక్షన్స్. సో 2 3s 6. మరి క్లాస్ 3 వాళ్ళు 3, అలాగా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 3 3s 9. సో క్లాస్ 4 వాళ్ళు 4, అలాగే ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 3 4 3s 12. ఇలా ప్లాంట్ చేసుకుంటూ వెళ్తారంట. ఇలాగా చూడండి, ఇట్ ఈస్ అన్ ఏపీ సిరీస్, రైట్. సో ఇక్కడ చూడండి 3 6 9 12 అంటే 3 3 పెంచుకుంటూ వెళ్తుంది. సో ఏపీ సిరీస్. సో ఏపీ సిరీస్ ఏమి ఇచ్చాడు? 3 6 9 12 అండ్ సో ఆన్, అలాగా 12th క్లాస్ వరకు చెప్పాడు. సో ఇక్కడ మనకి 10th 11th 12th క్లాస్లో ఒక సెక్షన్ ఎన్ని ప్లాంట్ చేయాలి? 12 చేయాలి. అలా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 3 సెక్షన్స్. సో 12 3s. సో టోటల్ దే హ్యావ్ టు ప్లాంట్ 36 ట్రీస్. సో 12th క్లాస్ వాళ్ళు 36 ట్రీస్ చేస్తారు. అంటే ఇలా మనకి లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది? 36 వస్తుంది. నౌ ఇట్ ఈస్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. టోటల్గా ఎన్ని ప్లాంట్స్ ప్లాంట్ చేస్తారని అడుగుతున్నాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ సమ్ చేయాలి. అండర్స్టూడ్? నా ఇక్కడ ఏపీ సిరీస్లో ఏ ఉంది, ఏ ఈజ్ నథింగ్ బట్ 3 అండ్ డి ఈజ్ నథింగ్ బట్ 6 - 3 దట్ ఈజ్ 3 అండ్ ఏఎన్ ఉంది, ఏఎన్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ టర్మ్ 36. నౌ వీ క్యాన్ ఫైండ్ ఎస్ఎన్, రైట్. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఏఎన్ వాడండి, ఎందుకంటే ఇక్కడ ఏఎన్ ఉంది కాబట్టి ఏ ప్లస్ ఏఎన్. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 3 ప్లస్ ఏఎన్ ఎంత? 36. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 3 ప్లస్ 36 ఎంత వస్తుంది? 39, రైట్. సో దీనికన్నా ముందు మనము ఎస్ఎన్ కన్నా ముందు ఎన్ కనుక్కుందాం. ఎన్ కనుక్కోవడానికి ఏ ఉంది, డి ఉంది, ఏఎన్ ఉంది. సో ఎంత దీనికన్నా ముందు చేయండి.
nth term of an arithmetic progression an is equals to a plus of n minus 1 into d. సో an ఉంది 36. సో ఫస్ట్ ఇది చేసిన తర్వాత ఇది చేయండి. ఓకే, 36 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎంత ఉంది 3 ప్లస్ ఆఫ్ n తెలీదు n మైనస్ 1 ఇంటూ d ఎంత ఉంది 3, రైట్. సో 36 ఈ 3 ఇటు సైడ్ వస్తే -3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3n మైనస్ 3, 3తో మల్టిప్లై చేయండి. 36 మైనస్ 3 ఎంత 33 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3n మైనస్ 3. ఈ -3 ఇటు సైడ్ వస్తే +3. సో ఏమవుతుంది 36 ఈజ్ ఈక్వల్స్ టు 3n. నా n కావాలి కాబట్టి 3ని ఇటు సైడ్ పంపిస్తే 36/3, 3 1s 3 2s. సో n ఈజ్ ఈక్వల్స్ టు 12 వచ్చింది. నౌ సబ్స్టిట్యూట్ హియర్ n వాల్యూ 12. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ S12 కనుక్కోవాలి. సో 12/2, రైట్. సో S12 సమ్ ఆఫ్ 12 టర్మ్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 12/2. సో 12 1s 2 1s 2 6. S12 ఈజ్ ఈక్వల్స్ టు 39 into 6, రైట్. మల్టిప్లై చేయండి. S12 ఈజ్ ఈక్వల్స్ టు 9 6 54, 9 6 3 18, 18 234. సో మొత్తము అందరు చిల్డ్రన్ కలిపి 234 ప్లాంట్స్ ప్లాంట్ చేస్తారు. అండర్స్టూడ్. సో వీ హ్యావ్ టు రైట్ ద కంక్లూజన్. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాంటెడ్ బై ద చిల్డ్రన్ ఈజ్ నథింగ్ బట్ 234. ఇక్కడ ఇది అర్థమైంది కదా. క్లాస్ 1 వాళ్ళు ఒక్క ట్రీని ప్లాంట్ చేస్తారు. మరి అలాంటి క్లాసెస్ ఎన్ని ఉన్నాయి, సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, 3 సెక్షన్స్ ఉన్నాయి. సో ఒక్క సెక్షన్ ఒక ప్లాంట్. సో 3 సెక్షన్స్ కలిపి 3 ప్లాంట్స్. అలాగా ఫస్ట్ ఇక్కడ మనం ఏపీ సిరీస్ రాసుకోవాలి. ఆ సిరీస్ నుండి మనము టోటల్ సమ్ ఆఫ్ ప్లాంట్స్. అండర్స్టూడ్, రైట్. నౌ సీ ద 18th క్వశ్చన్. సో 18th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏమిచ్చారు చూడండి. ఎ స్పైరల్ ఈజ్ మేడప్ ఆఫ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్. ఒక స్పైరల్ తయారు చేశాడంట. అది ఎలా చేశాడంట అంటే సక్సెసివ్ సెమీ సర్కిల్స్ చేశాడంట. చూడండి. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ ఏ సెమీ సర్కిల్. హాఫ్ ఆఫ్ ద సర్కిల్ని సెమీ సర్కిల్ అంటాం. సపోజ్ సర్కిల్ ఇలా ఫుల్ ఉందనుకో, దాంట్లో హాఫ్ ఈజ్ నథింగ్ బట్ సెమీ సర్కిల్. సో ఈ షేప్ అలాగే ఉంది కదా, హాఫ్ ఆఫ్ ద సర్కిల్ సెమీ సర్కిల్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, విత్ సెంటర్స్ ఆల్టర్నేటివ్లీ ఏ అండ్ బి స్టార్టింగ్ విత్ ద సెంటర్ ఏ. సో సపోజ్ ఇది సెంటర్ తీసుకున్నాడంట, ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్ ఇచ్చాడు. నెక్స్ట్ చదవండి ఏమంటున్నాడు. విత్ సెంటర్స్ అండ్ రేడియస్ 0.51 ఇలాగా యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద స్పైరల్ మేడ్ అప్ ఆఫ్ 10 కాన్సెక్యూటివ్ సెమీ సర్కిల్స్. సో ఫస్ట్ ఏ తీసుకొని ఒక సెమీ సర్కిల్, ఏ రేడియస్ 0.5 తీసుకొని ఒక సెమీ సర్కిల్ వేసాడు. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ బి అనుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆల్టర్నేటివ్గా మళ్ళీ బి తీసుకున్నాడు. బి తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ తీసుకున్నాడు. సో దిస్ ఇస్ ద రేడియస్. అంటే ఏమవుతుంది 1 అవుతుంది రేడియస్. సో 1 రేడియస్ తీసుకొని ఒక సెమీ సర్కిల్ వేసాడు, రైట్. సో మరి ఏ సెంటర్ తీసుకున్నాడు. ఏ సెంటర్ తీసుకొని మరి ఇక్కడ నుండి ఇక్కడికి 0.5, ఇక్కడ నుండి ఇక్కడికి టోటల్ లెంత్ ఎంత ఉంటుంది 1. సో 1.5తో మళ్ళీ ఇంకో సెమీ సర్కిల్ వేసాడు, రైట్. సో మరి నెక్స్ట్ 1.5 ఎక్కడ నుండి ఏతో మళ్ళీ బి నుండి ఇదేమవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి 1, ఇక్కడ నుండి ఇక్కడికి 2, 1 + 0.5 + 0.5 1. సో మళ్ళీ 2 సెంటీమీటర్స్తో ఇంకొకటి వేసాడు. సో ఇలాగా స్పైరల్ అలా 13 టైమ్స్ వేసాడంట. ఓకే, అయితే ద టోటల్ లెంత్ ఏమవుతుంది. సో ఫస్ట్ దాని లెంత్ L1 అనుకుందాం, సెకండ్ దాని లెంత్ L2, థర్డ్ది L3, ఫోర్త్ది L4. అలాగా 13th దాని యొక్క లెంత్ L13 అవుతుంది. సో టోటల్ అన్ని లెంత్లు కలిపితే ఎంత అవుతుంది అంటే అని అడుగుతున్నాడు, రైట్. నౌ సీ హియర్. సో మనకి ఫస్ట్ దాని రేడియస్ ఎంత ఉంది R1 ఎంత ఉంది 0.5 సెంటీమీటర్స్. మరి మనకి రేడియస్ అయితే యాక్చువల్గా మనకి టోటల్ సర్కిల్కి సర్కంఫరెన్స్ ఏమి, సర్కంఫరెన్స్ ఈక్వల్స్ టు 2πr. మరి సెమీ సర్కిల్కి సర్కంఫరెన్స్ ఏమవుతుంది πr అవుతుంది, రైట్. సో లెంత్ L1 లెంత్ ఏమవుతుంది, లెంత్ L1 ఈజ్ ఈక్వల్స్ టు πr, రైట్. సో π ఇంటూ 0.5 దట్ ఈస్ 0.5 π, రైట్. మరి L2 లెంత్ ఏమవుతుంది, ఇది కానీ πr. ఇక్కడ R1 R2 అనుకుందాం. సో రేడియస్ 1 రేడియస్ 2, రేడియస్ 2 ఏమవుతుంది 1 అవుతుంది. సో 1 ఇంటూ π దట్ ఈస్ ఈక్వల్స్ టు π. అలాగే L3 లెంత్ 3 ఏమవుతుంది πr3. సో πr3 ఎంత అవుతుంది ఇక్కడ 1.5. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1.5 π అవుతుంది, రైట్. అలాగా మనము 13 సర్కిల్స్. మరి L13 ఏమవుతుంది చూడండి,
పై ఆర్ 13 దట్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ ఎంత ఇక్కడ మనకి సో 13th వన్ కదా, ఇక్కడ చూడండి థర్డ్ వన్ 1.5 అయింది, సెకండ్ వన్ 1 అయింది, సెకండ్ వన్ 1 అయిందంటే 12th వన్ 6 అవుతుంది, 13th వన్ ఏమవుతుంది 6.5 అవుతుంది. సో దట్ ఈజ్ 6.5 పై, రైట్? క్లియర్? నౌ దీనిలో టోటల్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. సో టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు L1 ప్లస్ L2 ప్లస్ L3 అండ్ సో ఆన్ అప్ టు L13. సో L1 ఎంత ఉంది మనకి 0.5 పై ప్లస్ L2 ఎంత ఉంది 1 పై ప్లస్ L3 ఎంత ఉంది 1.5 పై అండ్ సో ఆన్ ప్లస్ L13 ఏముంది 6.5 పై. నా అన్నిట్లో పై కామన్ ఇస్తే ఏమవుతుంది మనకి 0.5 ప్లస్ 1 ప్లస్ 1.5 ప్లస్ 2 అండ్ సో ఆన్ ప్లస్ 6.5, రైట్? సో ఇక్కడ మనకి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్లో ఉంది. సో ఇక్కడ మనము ఇవన్నీ సమ్ కనుక్కోవాలి. సో ఇది ఇంకా ఈజీగా కావాలంటే ఏం చేయాలంటే న్యూమరేటర్ని ఇంటూ 2 చేయండి, డినామినేటర్ని డివైడెడ్ బై 2 చేయండి, సో పైన ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేయండి. సో ఈ 2తో దీన్ని లోపల దాన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2 ఇంటూ 0.5 1 ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ 1.5 3 ప్లస్ 2 ఇంటూ 2 4 అలాగా ప్లస్ 2 ఇంటూ 6.5 13. నౌ వీ కెన్ ఫైండ్ సమ్ ఆఫ్ దిస్, రైట్? సో ఇక్కడ మనకి ఎలా ఉంది 1 ప్లస్ 2 ప్లస్ 3 సమ్ ఆఫ్ ఫస్ట్ 13 టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏమి n టర్మ్స్ ఒక సమ్ ఏమి సో n ఇంటూ n ప్లస్ 1 బై 2 అలా చేస్తే ఇక్కడ మనకి 13 టర్మ్స్ ఉన్నాయి, 13 ఇంటూ 13 ప్లస్ 1 బై 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 13 ఇంటూ 14 బై 2 వస్తుంది ఇవన్నీ యాడ్ చేస్తే, రైట్? సో ఇక్కడ ఏమొస్తుంది మనకి పై బై 2. సో పైన ఏమని రాయొచ్చు మనం డైరెక్ట్గా 22/7 అని రాయొచ్చు. సో 22/7 బై 2 కెన్ బి రిటన్ యాజ్ 1 బై 2. ఇదంతా ఏమవుతుంది మనకి 13 ఇంటూ 14 బై 2 n ఇంటూ n ప్లస్ 1 బై 2. సో క్యాన్సిలేషన్ చూడండి 2 1 జా 2 7 జా ఈ 7 క్యాన్సిల్ 2 1 జా 2 11 జా. సో 11 ఇంటూ 1 ఇంటూ 13 13 11 జా 143. సో టోటల్ లెంత్ ఎంత వచ్చింది టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 143 సెంటీమీటర్స్. సో టోటల్ లెంత్ ఆఫ్ ద స్పైరల్ ఈజ్ 143 సెంటీమీటర్స్ అని కంక్లూజన్ రాస్తాం, రైట్? Understood this problem? So this problem is very very important, so don't neglect this problem, right? Now see the last two questions, so that is 19th one and 21. These are also very important. So manaki 19th one చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ 200 logs are stacked in the following manner. ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇచ్చాడు. సో 200 లాగ్స్ పెట్టాడంట, అంటే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క లాగ్ అనుకుంటే ఇలాంటివి 200 పెట్టాడంట. సో ఒక ఆర్డర్లో పెట్టాడు. సో 20 లాగ్స్ ఇన్ ద బాటమ్, సో కింద 20 లాగ్స్ ఉన్నాయంట, తర్వాత 19 ఇన్ ద నెక్స్ట్ రో, 18 ఇన్ ద నెక్స్ట్ రో అండ్ సో ఆన్. ఇన్ హౌ మెనీ రోస్ ఆర్ ద 200 లాగ్స్ ప్లేస్ అండ్ హౌ మెనీ లాగ్స్ ఆర్ ఇన్ ద టాప్ రో. అర్థమవుతుందా? సో మొత్తం 200 లాగ్స్ ఉన్నాయంట. సో ఇలా పేర్చుకుంటూ వెళ్ళాడంట. ఫస్ట్ రోలో కింద రోలో 20, తర్వాత 19. సో ఇది ఏపీ సిరీస్ ఇచ్చాడు. ఏపీ సిరీస్ ఎలా ఇచ్చాడు 20 19 18 అండ్ నెక్స్ట్ 17 ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్ రోలో ఎన్ని వస్తాయి, బట్ టోటల్ లాగ్స్ ఎన్ని ఉన్నాయి 200. సమ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎస్ఎన్ ఆర్ ఎస్ఎన్ ఎంతో తెలియదు కదా మనకి, ఎన్ని ఉన్నాయి నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని పెట్టాడో తెలీదు. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఉందంట టోటల్ 200 ఉంది, రైట్? సో 200 లాగ్స్ ఉన్నాయి. అయితే మనకి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్లో ఉంది కదా. సో ఏ ఎంత ఇక్కడ మనకి 20, డి ఎంత 19 - 20 దట్ ఈజ్ 19 - 20 ఎంత -1, రైట్? నౌ నంబర్ ఆఫ్ రోస్ కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ రోస్ కనుక్కున్న తర్వాత లాస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి కానీ కనుక్కోవాలి. సో ఎన్ని కావాలి మనకి, సో వీ హ్యావ్ టు ఫైండ్ ఎన్. నౌ మనకి ఎస్ఎన్ ఫార్ములా యూస్ చేయండి. ఎస్ఎన్ ఫార్ములా యూస్ చేస్తే ఏ ఉంది డి ఉంది ఎన్ని వస్తుంది కదా. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇస్ ద ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ ఆఫ్ n - 1 ఇంటూ డి. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా ఇచ్చేసాడు ఎంత 200 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ తెలీదు n/2 ఇంటూ 2 ఇంటూ 20 ప్లస్ n - 1 ఇంటూ డి ఎంత ఉంది -1. సో
ఈ 2 ఇక్కడికి వస్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. 2 × 200 400 ఈజ్ ఈక్వల్స్ టు n × 2 × 20 40. ఇక్కడ చూడండి -1 × n ఏమవుతుంది, -n, మైనస్ ఇంటూ మైనస్ +1. సో సాల్వ్ దిస్. 400 ఈజ్ ఈక్వల్స్ టు 40 + 1 41. ఎంతో మల్టిప్లై చేయండి, 41n మైనస్ n స్క్వేర్, n × -n సో -n² ఇటు సైడ్ అండి, n² 41 ఇటు సైడ్ అండి, 41n + 400 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇఫ్ యూ సాల్వ్ దిస్ విల్ గెట్ ద రూట్స్. సో సాల్వ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ ఏమి x² కోఎఫిషియంట్ ఏముంది, 1 ఉంది. 1 × 400 ఏమొస్తుంది, 400. సో వీ హ్యావ్ టు స్ప్లిట్ 400 అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత రావాలి, -41 రావాలి, రైట్. సో ఇది ఎలా చేయాలి, సో ఐ కెన్ రైట్ 400 ఉంది కాబట్టి లాస్ట్లో 0 ఉంది కాబట్టి 5 6 30, 0 వచ్చే ఛాన్స్ ఉంది. సో 25 × 16 చేయండి. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 41 వస్తుంది. సో లాస్ట్ 6 5 11 రావాలి మనకి. సో ఇక్కడ మళ్ళీ మనకి -41 రావాలి కాబట్టి మైనస్. సో ఇవి ఎలా చేయాలో మనం ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ డిస్కస్ చేసుకున్నాము. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుంది, వాచ్ చేయండి దాన్ని, రైట్. సో this is the thing. Now I can write n² - 25n minus 16n plus 400 is equals to 0. ఈ రెండిట్లో n కామన్ తీస్తే n - 25, ఈ రెండిట్లో మైనస్ సంథింగ్ కామన్ తీస్తే ఇక్కడ కానీ n - 25 రావాలి. సో ఏం కామన్ తీయాలి, 16 తీయాలి. సో ఏముంది రెండిట్లో కామన్, n - 25 ఉంది, ఇక్కడ n - 16 వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతే n - 25 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ n - 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో n వాల్యూ ఎంత, 25, ఆర్ n వాల్యూ ఎంత, n ఈజ్ ఈక్వల్స్ టు 16. అండర్స్టూడ్. సో 25 లాక్స్ కానీ 16 లాక్స్ కానీ పేర్చుకుంటూ వెళ్తాడంట, రైట్. సో 25 లాక్స్ పేర్చుకుంటూ వెళ్తే మనకి 200 వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ 200 లాక్స్. సో 200 లాక్స్ యూస్ చేస్తూ మనం పేర్చుకుంటూ వెళ్ళాలి. సో ఇలాగా. సో ఫస్ట్ రోలో 20, సెకండ్ రోలో 19, థర్డ్ రోలో 18, ఇలా చేసుకుంటూ పోతే 25 రోస్కి మనకి 200 లాక్స్ సరిపోవు. దట్ ఈస్, సో వీ కాంట్ టేక్ 25, వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ 16. సో 16 రోస్లో పేర్చుకుంటూ వెళ్ళొచ్చు, రైట్. మరి లాస్ట్ రోలో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో మనకి ఎలా వస్తున్నాయి, ఇక్కడ 20, 19, 18 డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో ఇక్కడ మనకి n ఎంత వచ్చింది, 16. అంటే ఇక్కడ మనము A16 అనుకోవాలి. A16 is nothing but A plus 15D, రైట్. సో A ఎంత ఉంది ఇక్కడ మనకి, A is nothing but 20 plus 15 into what is the value of D, -1, రైట్. సో 20 - 15 that is equals to 5. సో A16 అంటే లాస్ట్ రోలో మనము we can arrange 5 locks, రైట్. సో లాస్ట్ రో ఈజ్ అరేంజ్డ్ విత్, అదే అడిగాడు ఇక్కడ, లాస్ట్ రోలో ఎన్ని లాక్స్ అరేంజ్ చేస్తామన్నాడు, అరేంజ్డ్ విత్ 5 లాక్స్. అండర్స్టూడ్. నౌ సీ ద లాస్ట్ క్వశ్చనే కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కానీ చాలాసార్లు అడిగాడు మనకి ఎగ్జామ్లో. నౌ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి. In a potato race, a bucket is placed at the starting point, which is 5 meters from the first potato. So ఇక్కడ ఏదో బకెట్ పెట్టాడంట. సో ఇలా ఇక్కడ ఏదో బకెట్ పెట్టి, సో పొటాటో రోస్ పెట్టాడు. సో ఇక్కడ ఫస్ట్ పొటాటో ఉంది, ఇక్కడ నుండి బకెట్కి వెళ్ళాలంటే 5 meters ట్రావెల్ చేయాలి, రైట్. నెక్స్ట్ అయితే ఫ్రమ్ ఏ పొటాటో అండ్ అదర్ పొటాటోస్ ఆర్ ప్లేస్డ్ 3 meters apart in a straight line. సో ఇలా మళ్ళీ 3 meters దూరంలో ఇంకొక పొటాటో పెట్టాడంట, మళ్ళీ 3 meters దూరంలో ఇంకొక పొటాటో పెట్టాడు. సో అలాగా ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో ఎన్ని అదర్ పొటాటోస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ 3 meters apart in a straight line. There are 10 potatoes in the line. మొత్తం ఎన్ని ఉన్నాయంట, 10. దిస్ ఇస్ ఫస్ట్ వన్, దిస్ ఇస్ సెకండ్ వన్, దిస్ ఇస్ థర్డ్ వన్, అలాగా 10th వన్ ఉంది, రైట్. సో 10 potatoes ఉన్నాయి. అయితే ఏ కాంపిటీటర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బకెట్, పిక్స్ అప్ ద నెక్స్ట్ పొటాటో. కాంపిటీటర్ బకెట్ దగ్గర నుండి స్టార్ట్ చేశాడంట. ఈ పొటాటోని పిక్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ స్టార్ట్ అవుతే వీటికి పోయి పిక్ తీసుకొని వచ్చి దీంట్లోకి పోయాలి. అంటే ఈ హ్యాస్ టు ట్రావెల్, రాను పోవడానికి 5 meters, రావడానికి 5 meters, 10 meters ట్రావెల్ చేయాలి, రైట్.
drops in the bucket, runs back to pick the next potato, runs the bucket to drop it in, and she continued in the same way until all the potatoes in the bucket. What is the total distance the competitor has run? Right? So ఇక్కడ మనకి to keep up the first potato clue ఇచ్చేసాడు. ఏమన్నాడు 2 into 5, సెకండ్ పొటాటో 2 into 5 plus 3 అలా ఇచ్చాడు. రైట్, అంతే కదా. ఫస్ట్ పొటాటో పిక్ చేయడానికి ఇటుకి వెళ్ళాలి, పిక్ చేసుకోవాలి, రావాలి, దీంట్లో ట్రావెల్ అంటే 10 meters ట్రావెల్ చేయాలి. మరి సెకండ్ పొటాటోకి ఇక్కడ నుండి ఇక్కడ దాకా వెళ్ళాలి, మళ్ళీ తీసుకొని రావాలి, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళడానికి 8, రావడానికి 8, 16. అంటే ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు, ఏపీ సిరీస్ ఇచ్చాడు. ఏపీ సిరీస్ ఈజ్ ఫస్ట్ పొటాటో పికప్ చేయడానికి 10 meters, సెకండ్ పొటాటో పికప్ చేయడానికి ఇక్కడ నుండి 8, రావడానికి 8, 16. థర్డ్ పొటాటో పిక్ చేయడానికి 5 plus 3 plus 3 ఎంత 11, పోవడానికి 11, రావడానికి 11. సో దట్ ఈస్ 22. సో ఇలా మొత్తము 10 పొటాటోస్ అంట. ఎన్ని పొటాటోస్? 10 పొటాటోస్. అంటే ఏమి, n is equals to 10 అన్నాడు. రైట్, సో అవన్నీ పికప్ చేసుకోవడానికి ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేయాలన్నాడు. అంటే ఏం కనుక్కోవాలి, S10 కనుక్కోవాలి. రైట్, నౌ ఇక్కడ చూడండి. సో ఈ దీంట్లో మనకి 3 terms చాలు ఏపీ సిరీస్కి. రైట్, సో ఏ ఎంత ఇక్కడ మనకి 10, డి ఎంత 8 - 7 దట్ ఈజ్ 6. ఏ ఉంది, డి ఉంది, ఎన్ ఉంది, ఏఎన్ కనుకోవచ్చు కదా. లాస్ట్ దానికి ఎంత కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, లేదంటే డైరెక్ట్గా S10 కనుకోవచ్చు. సో వాట్ ఇస్ ద ఫార్ములా, SN ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ డి. సో S10 ఈజ్ ఈక్వల్స్ టు 10/2 ఇంటూ 2 times of 10 ప్లస్ n ఎంత ఉంది ఇక్కడ మనకి 10 - 1 ఇంటూ డి. డి ఈజ్ నథింగ్ బట్ 6. సో S10 ఈజ్ ఈక్వల్స్ టు 5. 10/2 అంటే 5, 2 1s 2 5s. సో 2 into 10 20 ప్లస్ 10 - 1 9, 9 6 54. రైట్, సో S10 ఈజ్ ఈక్వల్స్ టు 5 into 20 plus 54 74. రైట్, సో S10 ఈజ్ ఈక్వల్స్ టు 5 into 74, 5 4s 20, 5 7s 35. సో 370 meters. సో టోటల్ హీ హాస్ టు ట్రావెల్ అన్ని 10 పొటాటోస్ కలెక్ట్ చేసి బాక్స్లో వేయడానికి 370 meters ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అండర్స్టూడ్. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా ఏపీ సిరీస్ వస్తుంది. ఆ ఏపీ సిరీస్ నుండి మనం సాల్వ్ అవుట్ చేసుకుంటాం. రైట్, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడతో మనము ఈ చాప్టర్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మిగతా వీడియోస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటాయి, చెక్ చేసుకోండి ఒకసారి. రైట్, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మను ఇన్ఫినిటీ మ్యాథ్. ఖచ్చితంగా వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. 10th class చదివే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.